మీడియా, సోషల్ మీడియా ఇవి ఒకప్పుడు ప్రభావిత శక్తులు. ఇప్పుడు శాంతం కొలాప్స్ అయిపోయింది. వాస్తవంగా సోషల్ మీడియా అనేటటువంటిది పాజిటివ్ థింకింగ్ లేదంటే కనుక ఒక అంశం మీదన నిర్మాణాత్మకమైనటువంటి చర్చ లేదా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి అన్నటువంటి ఒకప్పుడు పత్రికలు చేసేది. ఆ పత్రికలకి ఒక జబ్బు వచ్చిన తర్వాత టీవీ ఛానళ్ళు చేసినాయి. వాటికి జబ్బు వచ్చాక సోషల్ మీడియా చేసి ఇప్పుడు సోషల్ మీడియా అన్నది శాంతం. ఓ రకంగా చెప్పాలంటే బానిస రాజ్యం నడుస్తోంది అనే కంటే కూడా బానిస రాజ్యం అనకూడదు, ఇది ఓ రకంగా సోషల్ మీడియా అనేటువంటిది రివర్స్ డెమోక్రసీ, ఎవరిష్టం వాళ్ళది అన్నటువంటి ధోరణి ఉంది. వెంటనే నువ్వు నీ ఇష్టమే కదంటారు. ఎస్, నేను నా ఇష్టమే, కాకపోతే ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలనినే మాట్లాడుకుంటాం. మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి. చెడు అన్నటువంటి దాన్ని సమర్థించేస్తూ మంచిని పక్కన పెట్టేస్తే నష్టమే. తాత్కాలికంగా మనకి నచ్చని వాడు మంచి చేసినప్పుడు అది చెడు అనిపిస్తుంది, అది చెడు అని మనం మాట్లాడాలని కోరుకుంటుంటాం. కానీ అప్పుడు మనం మంచి చేసినప్పుడు కూడా చెడనినే అంటారు. దానివల్ల మంచి చేయాలన్న గుణం పోతుంది. ఎవరు మంచి చేసినా అభినందించితే సోషల్ మీడియా ద్వారానన్నా అప్పుడు కాస్త పాజిటివ్ థింకింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ని ప్రోత్సహించేటటువంటి తరహాలోనే, అంటే పాజిటివ్గా వీళ్ళు మంచి అని చెప్పడం, దాన్ని ఒప్పించడం కష్టం. అడెదవా అంటాం చాలా సులభం. అదే రూట్లో తీసుకొచ్చుకుంటున్నారు. దీని వలన ఏంటంటే ఎవ్వరికీ సెక్యూరిటీ లేనటువంటి దశకి రాజకీయాలు వచ్చినాయి, సమాజం వచ్చేసింది.